మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ చైనా నుంచి వచ్చిన ఈ హెచ్ఎంపివి వైరస్ కనుక దీని యొక్క వ్యాప్తి ఉధృతి కనుక పెరిగితే మరి మన ఇండియన్ గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఏంది? మరి గోల్డ్ ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందా, లేదంటే బాగా తగ్గే అవకాశం ఉందా? అండ్ అంటే ఈ మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వైరస్ అనేది రాకూడదనే కోరుకుందాం. ఇది రాకూడదు. ఒకవేళ ఇది మన చేతులు దాటి కనుక ఇంకా వ్యాప్తి ఉధృతంగా పెరిగితే అసలు గోల్డ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ధరలని అసలు మనం ఎలా చూడగలం ధరల్ని? ఓకే, జనరల్గా ఏంటంటే మీరు అన్నట్లు ఏదైతే ఒక అనిశ్చిత పరిస్థితి, ఇది ఇప్పుడు మనకి అనుకోని పరిస్థితి. ఏది వార్ కానీ, ఇప్పుడు సపోజ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్లు కానీ, లేకపోతే రష్యా ఉక్రెయిన్ వార్లు కానీ, లేకపోతే బోర్డర్లో ఏవైతే మన భూభాగంలో చొచ్చుకో, ఇట్లాంటివన్నీ అనుకోని అనిశ్చిత పరిస్థితి. ఇప్పుడు మంది కూడా ఇటువంటిదే. ఇప్పుడు చైనాలో ఎక్కడో వైరస్ వస్తే మనకి కాదు, సంబంధం లేదు. కానీ మీరు అన్నట్లు ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగితే ఒకళ్ళు అంటే ఏం జరుగుద్ది, జర్నీ చేస్తారు. చైనాకి పోయేటోడు అని ఉంటాడు, చైనా నుంచి వచ్చేటోడు ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర ఎయిర్పోర్ట్లోనూ ఎక్కడో ఒక దగ్గర ఇక స్టార్ట్ అయింది అనుకోండి, ఆ కేసులు ఇక బయటపడటం మనం అవన్నీ వింటుంటాం, చూస్తుంటాం, జరుగుతున్నాయి అవే. అందుకని ఇక్కడ ఏం జరుగుద్ది, ఎప్పుడైతే ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో ఎక్కువ శాతం ఈ మన మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనవుతాయి. ఏది మన షేర్ మార్కెట్. కానీ గోల్డ్ మార్కెట్ మాత్రం పెద్దగా ఎఫెక్ట్ పడదు అనమాట. ఎందుకోసం అంటే గోల్డ్ అనేది ఎఫెక్ట్ ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఈ వైరస్ అనే దాని మీద ఉన్న కొంచెం ప్రభావమే, అది వరల్డ్ మార్కెట్కి సంబంధించి. అయితే మీరన్నట్లు ఇప్పుడు గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది అంటే 2024లో దేశాలే కొనుక్కుంటున్నాయి. ఇటువంటి ఏ యుద్ధ భయం వస్తుందో, అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. అనిశ్చిత పరిస్థితి అంటే ఏదన్నా జరగరాంది జరిగితే దేశాన్ని రక్షించేది గోల్డ్ నిల్వలే. ఏ దేశంలో గోల్డ్ నిల్వలు ఉంటే, సపోజ్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ ఏదైనా వార్ జరిగింది, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఎవరు అప్పిచ్చేది ఉండదు. వీళ్ళు అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగవు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎప్పుడైతే జరగవో వాళ్ళ దగ్గర ఏవైతే పసిడి నిల్వలు అంటే బంగారం నిల్వలు ఉంటేనే అదే బేసిక్గా ఆ గోల్డ్ నిల్వలు ఇచ్చేస్తారు. దేశానికి సంబంధించినటువంటి మందులు అనుకోండి, ఫుడ్ అనుకోండి, అవన్నీ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ వైరస్ తోటి కనుక ఏదన్నా జరిగినా ఇప్పుడు అప్పటి మాదిరి లేదు సిచ్యువేషన్. ఇక క్లోజ్ అయ్యేది కానీ ఏం లేదు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి గోల్డ్కి దీనికి ఏముండదు. గోల్డ్ మాత్రం వరల్డ్ మార్కెట్ రిలేటెడే, వరల్డ్ మార్కెట్ తోటే సంబంధం, వరల్డ్ మార్కెట్ తోటే లింకు. ఆల్రెడీ లాస్ట్ ఇయరే 40% పెరిగింది గోల్డ్ ఓవరాల్గా. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి దేశం లాస్ట్ ఇయర్ 2024లో వాళ్ళే అంటే దేశాలే ఏమో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో, యుద్ధాలు ఉంటాయేమో అని అనిశ్చిత పరిస్థితిని గెస్ చేసి ఎప్పుడైతే గోల్డ్ ధర తగ్గుద్దో అప్పుడు కొనడం మొదలు పెడుతున్నాయి. ఎప్పుడైతే వాళ్ళు కొనడం మొదలు పెట్టారో మళ్ళీ గోల్డ్ ఏమవుతుంది, పెరగడం మొదలు పెడుతుంది. అందుకని మన పని ఏంటిది, ఈ సంవత్సరం గోల్డ్ విషయంలో 2025లో మార్కెట్లో ఏవైతే ఇటువంటి వైరస్ భయం అనో మార్కెట్ కొంచెం ఫాల్ కాగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గోల్డ్కి పోతుంది. గోల్డ్ పాజిటివే. ఎందుకంటే గోల్డ్కి ఈ సంవత్సరం కూడా నా ప్రకారం అయితే పాజిటివే. ఎప్పుడు తగ్గితే అప్పుడు గోల్డ్ కొనుక్కోవటమే. ఎందుకోసం, దేశాలే గోల్డ్ కొంటున్నాయి ఒకటి. రెండోది వాళ్ళే నిల్వలు పెంచుకుంటారు ఒకటి. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఎవరైతే ఫైనాన్షియల్గా అంటే పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ అయిపోయి క్యాంపస్ సెలక్షన్లో జాబులు మంచి ప్యాకేజీలతో వచ్చేసినాయి. ఆడపిల్ల అనుకోండి, మగపిల్ల అనుకోండి, వాళ్ళ మ్యారేజ్ కావాలి. మ్యారేజ్ కంటే ఏం చేయాలి, గోల్డే. అందుకని ఏమవుతుంది, రాబోయే రోజుల్లో గోల్డ్ అయితే తగ్గినప్పుడల్లా కొనుక్కోమని నా నుంచి సలహా. అయితే ఇప్పుడు ఎన్ని కొన్నారు అంటే మన దేశమే 53 టన్నులు అనమాట. అంటే ప్రపంచంలో మొత్తం లాస్ట్ ఇయర్ 2024లో అయితే మనం కూడా కొన్నాము. ఎన్ని కొన్నాము అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశం 8 టన్నుల బంగారం అంటే 53 టన్నులు కొంటే అందులో 8 టన్నులు మనమే కొన్నాం అని మనంగా చెప్పడం ప్రపంచ స్వర్ణ మండలి WGC వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 2024లో దేశాలే గోల్డ్ కొన్నాయి. కాబట్టి ఈ అనిశ్చిత స్థిర ఏదైతే అంటే భద్రత అనేది ఉండదు అనేది ఒక భావన అనమాట. ఏదైనా జరిగినప్పుడు ఎకానమీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఎకానమీ ఎఫెక్ట్ అంటే ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇంపోర్ట్స్ ఉండవు, ఎకానమీ కుంటుపడిపోద్ది. అప్పుడు దేశాన్ని రక్షించేది గోల్డే నిల్వలు అనమాట. అంటే గోల్డ్ నిల్వలు ఎంత నిల్వలు మీ దగ్గర ఉన్నాయి అంటే అవే మిమ్మల్ని కాపాడతాయి అనమాట. అంటే ఏదైనా జరిగినా
అవి ఆ గోల్డ్ నిల్వల్ని ఇక్కడ ఇచ్చేసో పెట్టేసో అమ్మో తనఖా పెట్టో కుదవబెట్టో అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవటమా ఇంకేదన్నా ఉంటే తీసుకోవటం కోసం అది అన్నమాట జనరల్ జరిగేది. అందుకని ఈసారి మాత్రం మొన్న కొంచెం పట్టడం జరిగింది. ఇది అమెరికాలో ఆ ఎలక్షన్స్ టైంలో కొంచెం తగ్గింది. కానీ ఆ టైంలో ఎప్పుడైతే తగ్గిందో దేశాలే మళ్ళీ కొనడం జరిగింది. దేశాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మన ఆర్బీఐ ఉంది, వాళ్ళు డైలీ మానిటర్ చేస్తారు. ఏం చేస్తారు, గోల్డ్ ఫాల్ అవుతుందా, అదే పెరుగుతుందా తగ్గుతుందా, పడింది అనగానే వీళ్ళే ఎంటర్ అయిపోతారు. మనం ఏమనుకుంటాం తెలుసా, మామూలు ఇన్వెస్టరు అబ్బా గోల్డ్ తగ్గిందిలే ఇంకా తగ్గుద్దిలే ఇంకా తగ్గుద్ది నాకు కొనుక్కున్నాలే అనుకుంటాడు. ఈ లోపల ఒక్కసారే పెరుగుతుంది. పెరగంగానే అనిపిస్తుంది కదా, అరే అనవసరంగా మిస్ అయిపోయినవే, ఆ తక్కువలో కొనుక్కున్నా పోయేదే అనుకొని ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ పెరుగుతుంటే మళ్ళీ తగ్గినప్పుడు కొందాలనే అంటాడు. తగ్గినప్పుడు కొండు, పెరిగినప్పుడు కొండు, అవసరమైనప్పుడే కొంటాడు. ఎందుకు, పెరిగినప్పుడు పెరిగింది కదా అనుకుంటాడు, తగ్గినప్పుడు ఇంకా తగ్గుద్ది కదా అనుకుంటాడు. తగ్గినప్పుడు కొండు, పెరిగినప్పుడు కొండు, అవసరమైనప్పుడు ఇక పెరిగినా తగ్గినా చూసేది లేదు, కొనాల్సిందే. అంటే మనం కూడా ఒకవేళ గోల్డ్ మీద కనుక ఎవరికైతే ఉందో ఈ హెచ్ఎంపీవీతో పని లేకుండా ఎప్పుడు తగ్గితే అప్పుడు ఎంత కొందలుచుకుంటే అంత యావరేజ్ చేసుకుంటూ పోతుండాలి. సపోజ్ మీరు మీ అమ్మాయో అబ్బాయో ఉన్నారు, అబ్బాయి అయితే కోడలికి ఇవ్వాలి బంగారు, అమ్మాయి అయితే అమ్మాయి పెళ్లికి ఇవ్వాలి. మరి పెళ్లికి ఇవ్వాలంటే 1 కిలోనో 1 అర కిలోనో అనుకోండి ప్లాను, అప్పుడు ఒక 10 గ్రాములు, అప్పుడు ఒక 50 గ్రాములు, అప్పుడు ఒక 20 గ్రాములు కొంటుండాలి. అంతే తప్ప తగ్గినప్పుడే మొత్తం కొనడానికి అనేది లేదు. పెరిగినప్పుడు అప్పటిదాకా వెయిట్ చేసేది లేదు. తగ్గినా కొనాలి, పెరిగినా కొనాలి, లేదు ఇవన్నీ ఎందుకులే అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ అయితే సేఫ్. ఎందుకు, తగ్గినప్పుడల్లా గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కుంటుండాలి, పెరిగినా కొంటుండాలి. అంటే మంత్లీనో ఒక పెట్టుకోవాలి టైము, పెట్టుకొని గోల్డ్ ఈటీఎఫ్ అయితే సేఫ్. ఎందుకు, యావరేజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు పెరిగిన తర్వాత మనం కొన్నావా, మన దగ్గర ఉన్నటువంటి ఈటీఎఫ్లకి పెరిగిద్ది వాల్యూ. సపోజ్ తగ్గినప్పుడు కొన్నావా, కొనుక్కునే తక్కువలో దొరుకుతుంది. రెండే పద్ధతులు, గోల్డ్ నీకు కావాలి మనం కొనుక్కొని ఉంచుకునేదే. పెరిగింది మన దగ్గర ఉన్న ఈటీఎఫ్ లాభం, తగ్గింది కొనుక్కునే తక్కువలో దొరుకుతుంది, మళ్ళీ ఎప్పుడో పెరుగుతుంది. ఇది మనం అట్లా చూడాలి. అయితే నవంబర్లో ఏదైతే లాస్ట్ మంత్ కూడా ఆర్బీఐ గోల్డ్ 73 టన్నులు మన జమ అయింది. ఇప్పుడు మన దగ్గర మొత్తం కలిపితే ఓవరాల్గా మన ఇండియాలో ఎన్ని ఉన్నాయా, 876 టన్నులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా నేషనల్ బ్యాంక్ ఆఫ్, ఇంకొకటి ఏంటిదంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ ఉంది, వాళ్ళు 21 టన్నులు కొన్నారు లాస్ట్ ఇయర్. వాళ్ళతోటి మొత్తం కలిపితే వాళ్ళ నిల్వలు 448 టన్నులు ఉన్నాయి. సింపుల్గా కొన్ని దేశాలు ఉన్నాయి నిల్వలు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ జనవరి నుంచి నవంబర్ వరకు 11 టన్నులు కొన్నారు, 382 ఉన్నాయి వాళ్ళ దగ్గర ఓవరాల్గా. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకస్తాన్ ఉంది, వాళ్ళు అసలు ఏం కొనలేదు లాస్ట్ ఇయర్, కానీ మొత్తం 295 టన్నులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మెట్రిక్ టన్నులు. ఇక చైనా మాత్రం హైయెస్ట్ 34 టన్నులు కొన్నారు లాస్ట్ ఇయర్. ఓవరాల్గా ఈ వరల్డ్లోనే వాళ్ళకానే నిల్వలు ఎక్కువ, 2264 టన్నులు. అంటే అమెరికా డేటా లేదు, ఉన్న డేటా ప్రకారంగా అయితే చైనా వాళ్ళే హైయెస్ట్లో ఉన్నారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జోర్దాన్ ఉంది, వాళ్ళకి 73 టన్నులు, కొన్నదేం లేదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ తుర్కీ వాళ్ళకి కూడా కొన్నది లేదు, ఉన్నది లేదు. మరి డేటా అయితే ఇచ్చారు, ఓకే. చెక్ నేషనల్ బ్యాంక్ అని ఉంది, వాళ్ళు కూడా 20 టన్నులు కొన్నారు. మొత్తం ఓవరాల్గా 50 టన్నులు ఉన్నాయి. ఉన్నదే మొత్తం 50, ఒక సంవత్సరంలోనే 20 టన్నులు కొన్నారు వాళ్ళు. అందుకనే లాస్ట్ ఇయర్ 40% పెరిగింది ఏది, గోల్డ్. ఇంకా బ్యాంక్ ఆఫ్ ఘనా ఉంది, వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ 10 టన్నులు కొన్నారు. ఓవరాల్గా 29, మొత్తం కొన్నదే వాళ్ళ కాడ ఉన్నాయే 29 ఆ దేశంలో, కానీ ఒక్క సంవత్సరంలోనే 10 టన్నులు కొన్నారు వాళ్ళు. అంటే ఆ విధంగా మ్యానిటరీ. సింగపూర్ కూడా అంతే, 7 టన్నులు లాస్ట్ ఇయర్ కొన్నారు. ఓవరాల్గా 223 టన్నులు ఉన్నాయి. గోల్డ్ ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కునేదే, కానీ దానికి ఇవన్నీ లేవు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏ టైంలో ఏ అనిశ్చిత పరిస్థితి వస్తుందో తెలియదు. కాబట్టి దేశాన్ని రక్షించిన, మన ఫ్యామిలీని రక్షించిన గోల్డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.